నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం అభిజిత్ దిప్కే సీజేపీ ఫౌండర్ ఈ రోజు ఒక సంచలన ప్రకటన చేశారు. మేము దేశవ్యాప్తంగా పర్యటన చేయబోతున్నాము. ప్రజల నుంచి వాళ్ళ ఒపీనియన్స్ ని సేకరించబోతున్నాము. దీనికోసం ఒక పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ క్యా బోల్తీ హై పబ్లిక్ అనే ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అయితే సెప్టెంబర్ లో ప్రారంభించబోతున్నాం అని చెప్పారు. సో 2 రోజుల డిస్కషన్ తర్వాత సీజేపీ కోర్ మీటింగ్ సంభాజీనగర్ లో అభిజిత్ దిప్కే ఒక నేటివ్ ప్లేస్ లో జరిగిన తర్వాత ఈ నిర్ణయాన్ని అయితే వాళ్ళు వెల్లడించారు. సో రాబోయే పబ్లిక్ మూవ్‌మెంట్ కి ఇదొక ఫౌండేషన్ గా ఉండబోతుంది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఆయన చెప్పటం జరిగింది. సో ఏం జరగబోతుందంటారు? అంటే నెక్స్ట్ పబ్లిక్ ని గ్యాదర్ ఒక మాసివ్ పబ్లిక్ మూవ్‌మెంట్ ని నిర్మించే ప్రయత్నం జరుగుతోందా దేశంలో? సీజేపీ సక్సెస్ అవుతుందంటారా? ఫెయిల్ అవుతుందంటారా? అభిజిత్ దీప్కే వాళ్ళు ఏమి ప్రకటన చేశారంటే అసలు ముందుగా ఈ ఈ సమావేశాల కంటే ప్రజలు రాజకీయాల మీద, న్యాయ వ్యవస్థ మీద అన్నిటిపైన నమ్మకం కోల్పోయారు. అయితే ఈ పరిస్థితుల్లో మేము మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రావాలని అనుకోవట్లేదు. కానీ మేమేం చేస్తాము, సమస్యలను గుర్తించి ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ఒక ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తాం మేము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అలా స్టేట్మెంట్ ఇవ్వడం వెనకమాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి ఇంకా ప్రజల సమస్యలు, ప్రజలు వీళ్ళతోటి కనెక్ట్ అయ్యే విధానము, వీళ్ళు ప్రజలతోటి కనెక్ట్ అయ్యే విధానము ఇంకా వాళ్ళు అలవర్చుకోలేదు. అంటే వాళ్ళు చాలా కొత్తగా అనుకోని పరిస్థితుల్లో వచ్చారు. ఆ సీజే అలా మాట్లాడటము, అతను చేసిన కామెంట్ కి మనసు వాళ్ళకి ఎక్కడో మనసు బాగా గాయపడి అసలు కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టడం వెనకమాలే అది రీజన్. మమ్మల్ని కాక్రోజులు అన్నారు కదా, ఆ పేరుతోనే పార్టీ పెడతాము అని చెప్పి వాళ్ళు రావటము, ఇదంతా జరిగిందంతా మనందరికీ తెలిసిందే. మేము ఈరోజు ఒక ప్రెషర్ గ్రూప్ గానే ఉండదలుచుకున్నాము, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మేము రాము అని చెప్పారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలకి గొంతుకగా మారాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, అసలు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమి కావాలనుకుంటే ఏమి దక్కుతుంది వాళ్ళకి ఈ సమాజంలో ఈ రాజకీయ నాయకుల వల్ల అనే విషయం అసలు నిజంగా మీడియా మనల్ని చూపుతుందా? అసలు ఎంతసేపు అధికారంలో ఉన్న పార్టీలకి బాగా ఓదటం తప్పితే ప్రజల సమస్యల్ని మీడియా చూపిస్తుందా? అసలు మీడియాకి ఒక రకమైన ఏమంటాము, ఒక ఎంపతి ఉందా లేదా? అసలు మన బాధపడే వాళ్ళతోటి మీడియా కూడా మన బాధను అర్థం చేసుకుని తను కూడా బాధపడుతుందా లేదా? మన బాధని ప్రపంచం దృష్టికి కానీ, అధికారుల దృష్టికి కానీ, రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళ దృష్టికి కానీ అసలు మీడియా తీసుకెళ్తుందా? ఎంతసేపు అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళ పల్లకీలు మోయడానికే మీడియా ఉందా? ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా ధైర్యంగా మాట్లాడి, అందుకే మేము రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాము అని చెప్తున్నారు. సరే, దానిలో భాగంగానే ఇప్పుడు వాళ్ళ మీటింగ్ లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే, దేశం అంతా తిరుగుతాము, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజల భాష, వాళ్ళ ఘోష ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుని ఓట్లు వేస్తే ఏం దక్కింది వాళ్ళకి అని ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలనుకుంటున్నారు. అంటే అసలు ప్రజలు ఏమి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అసలు గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో అసలు ఈ ప్రజలకి ఏం ఒరిగింది, ఈ వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం అనుకుంటున్నారు. మొన్న కూడా వాళ్ళు ఈ పేపర్ లీక్ గురించి ఉద్యమం చేయబోయే ముందు కూడా వాళ్ళు చేసింది ఏంటి, ప్రధాన నగరాల్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళకి మద్దతుని కూడగట్టుకోవడానికి, పైగా మేము ఈ బాధితుల పక్షాన మేము ఉన్నాము అని చెప్పటం కోసం ప్రధాన నగరాల్లో మీటింగులు పెట్టారు. ఆ మీటింగులు పెట్టిన ప్రతి చోటకి కూడా
రాజకీయాలతో సంబంధం లేకుండా సోషల్ యాక్టివిస్టులు, పొలిటికల్ థింకర్స్, మేధావులు, రకరకాల వాళ్ళు, ఎన్జిఓలు అందరూ కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే ఆ మీటింగ్ కి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు మీటింగ్ పెట్టిన ప్రతి ప్లేస్ సక్సెస్ అయింది మీటింగ్స్. అప్పుడే అనిపించింది వీళ్ళపైన ఇప్పుడు అందరిపైన నమ్మకం కోల్పోయి చివరికి ఆశలన్నీ నిరాశలైపోయి నిస్సత్తుగా నిస్తేజంగా ఉన్న వాళ్ళందరికీ ఒక రకంగా ఒక హోప్ ఇచ్చిన వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు అని వీళ్ళు నమ్మారు. నమ్మి వెళ్ళి వాళ్ళకి మేమున్నాము మీ వెనక అని చెప్పి ఒకరికొకరు ఒక రకంగా ఓదార్చుకున్నట్లు అనమాట అయింది. అయితే ఆ తర్వాత వాళ్ళు జంతర్ మంతర్లో నిరాహార దీక్ష కూర్చోవటము, ఆ తర్వాత జరిగిందంతా సోనం వచ్చి కూర్చోవటము, అదంతా మనం చూసాము. అయితే ఇప్పుడు ఇదొక్కటేనా సమస్య ఇవాళ దేశంలో? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం E20 పెట్రోలు, E20 కాదండి, E85 కూడా రాబోతుంది. ఆల్రెడీ కొన్ని అవుట్లెట్లు తెరిచారు, ఇంకా కొన్ని అవుట్లెట్లు తెరవబోతున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి బలైపోయిన భారతదేశం ఈరోజు అమెరికా యొక్క ఆంక్షలకి, అమెరికా యొక్క గొంతెమ్మ కోరికలకి ఈ భారతదేశం బలవబోతుందా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ E85 ఇథనాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంది అమెరికాలో, ఏం చేసుకోవాలో తెలియనంతగా ఉంది. అది సరిపోనట్లు ఇక్కడ కూడా చాలా ఇథనాల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం వెనకమాల మోడీ ఎప్స్టీన్ తో కలిసి ఉన్న సమాచారాన్ని నేను మీ దేశ ప్రజలకు తెలియజేస్తాను అని చెప్పి ట్రంప్ వీళ్ళని బెదిరించటము, వీళ్ళు అందుకే లొంగిపోయి అమెరికా ఏం చెప్తే అది చేయటం లాగా ఆ రోజు వెళ్ళి ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధం జరగబోయే ముందు ఇజ్రాయెల్కి వెళ్ళి కలిశాడు మోడీ. వెళ్ళి ఫాదర్ ఆఫ్ ది ల్యాండ్ ఏదో అని ఒక డైలాగ్ కూడా వేసి వచ్చాడు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే విడివిడి విషయాలు కాదు, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ గా ఉన్న ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ E85 మన పైన బలవంతంగా రుద్దటానికి అమెరికా ఎందుకు ప్రయత్నం చేస్తుంది? తన ఇథనాల బరువుని తను దింపుకోవాలనుకుంటుంది. దీని వెనక ఇంత పెద్ద రాజకీయ కారణం ఉందన్నమాట. అయితే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, గడ్కరీకి ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కొడుకులకి ఇదంతా గడ్కరీ పాపమే అనుకుంటున్నారు. కాదు, ఇది మోడీ పాపం కూడా ఒక రకంగా. అంటే ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు తెలియచెప్తారు, అలాగే వీళ్ళు ప్రజలతో మాట్లాడతారు, ప్రజలు వీళ్ళతో మాట్లాడతారు. ఒక రకమైన ఒక డైరెక్ట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది చెయ్యాలని వాళ్ళు నిర్ణయించుకున్నది చాలా మంచి నిర్ణయం. ప్రజలు చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని మొత్తాన్ని వాళ్ళు చెప్తారు అనిపిస్తుంది. ఇది ఒక రకంగా మనకి రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర లాంటిదని, అలాగే న్యాయ యాత్ర వాటిని పోలి ఉంది అని అనిపిస్తోంది. ఏది ఏమైనా అప్పుడు ఈ రాజకీయాల పైన విసిగిపోయిన, వేసారిపోయిన జనాలు చాలా మంది ఆ యాత్రని సరిగా అర్థం చేసుకుని ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మటుకు వీళ్ళు రాజకీయాలకు మాకు సంబంధం లేదు అని పదే పదే చెప్తున్నారు. మేము రాజకీయాల్లో పోటీ చేయాలనుకోవట్లేదు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవట్లేదు, మాకు పదవులు అక్కర్లేదు అని వీళ్ళు పదే పదే చెప్తున్నారు. కాబట్టి వీళ్ళని నమ్మి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడతారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్వాతంత్ర ఉద్యమం తీసుకున్నా కూడా, లేదంటే జయప్రకాష్ నారాయణ ఉద్యమం తీసుకున్నా కూడా, ఆ ఉద్యమాలని లీడ్ చేసిన వ్యక్తులు తమను తాము పాలిటిక్స్ నుంచి డిటాచ్ చేసుకున్నారు. అంటే మేము పొలిటికల్ లీడర్స్ కాదు, పబ్లిక్ మూవ్మెంట్ నే లీడ్ చేస్తున్నాము అని చెప్పారు. జయప్రకాష్ నారాయణ అయినా, అంతకుముందు గాంధీజీ అయినప్పటికీ కూడా ఆయన కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు ఎట్ సర్టెన్ పాయింట్. సో ఇప్పుడు వీళ్ళు ఒక ప్రెజర్ గ్రూప్ గా మిగిలిపోవటానికి, లేదంటే ఒక రాజకీయ పార్టీగా ఇప్పటికిప్పుడు మారకపోవటానికి బహుశా మనం ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉంటేనే ఒక ఇంటిగ్రిటీ ఉంటుందని భావించి ఉండొచ్చా వీళ్ళు కూడా? అందుకే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే రాజకీయ నాయకుల పైన
న్యాయ వ్యవస్థ పైన, వీటన్నిటిపైన, మీడియా పైన ప్రజలు నమ్మకం కోల్పోయారని చెప్పింది వాళ్ళు పదే పదే అది చెప్తుంది. అందుకే కారణం. ఒక మీడియా వాళ్ళకి మీ సమస్య ఏంటో చెప్పండి అంటే ఇవాళ చెప్పడానికి సిద్ధంగా లేరు చాలా మంది. ఎందుకు అంటే ఇది చెప్పవలసిన వాళ్ళ దగ్గరికి, చేరవలసిన వాళ్ళ దగ్గరికి చేరుతుందనే నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి. అలాగే రాజకీయ నాయకులు ఇప్పుడు న్యాయస్థానాల్లో న్యాయం దొరకట్లేదు అని అనుకుంటున్నారు కాబట్టే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయింది. అందుకే ఈ రోజు మళ్ళీ చాలా ఏ వివాదం వచ్చినా సరే కోర్టు కంటే కూడా ప్రైవేట్ పంచాయతీలకి ప్రైవేట్ గా సెటిల్మెంట్లు చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు తప్పితే కోర్టుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. ఇంకా మరి అక్కడ కూడా అలా ట్రై చేసి కూడా అవ్వకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నారు తప్పితే అంటే ఏంటి అంటే ఈమె సంవత్సరాలు గడిచిపోతుంది అనే ఒక అయిష్టం పెరిగిపోయింది న్యాయస్థానాలపైన. బిడ్డ గౌరవం పోయింది, నమ్మకం పోయింది. అల్టిమేట్ గా డబ్బున్న వాడే గెలుస్తాడు, న్యాయం గెలవదు అని చెప్పి నమ్ముతున్నారు జనాలు. అంటే వీటన్నిటి దృష్టి అంటే వ్యవస్థలు మొత్తము కూడా ఒక నమ్మకాన్ని కోల్పోయినాయి. ఇప్పుడు వ్యవస్థల ఉద్దేశం ఏంటి? ప్రజలకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, పాలించే వాళ్ళకి మధ్యలో వీళ్ళు అనుసంధానకర్తలుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఇవేమి లేవు అనేది నమ్ముతున్నారు ప్రజలు. అందుకే పెద్దగా మాట్లాడిస్తే కూడా మాట్లాడట్లేదు. ఒక ఇంట్లో సమస్య వచ్చింది అనుకోండి, ఫ్రీగా ఇంటి పెద్దకో లేకపోతే వాళ్ళకి బాగా ఇష్టమైన కుటుంబ సభ్యులతోనో సమస్యను షేర్ చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళపైన నమ్మకం ఉన్నప్పుడు. ఇప్పుడు అలా షేర్ చేసుకోనప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు అవుట్ సైడ్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు కూడా నమ్మకం కలిగిస్తే వాళ్ళ ముందు వాళ్ళ బాధలను వెళ్ళబోసుకుంటారు. ఒక అవుట్ సైడ్ కౌన్సిలర్ ఎందుకు అవసరం పడింది? మరి ఇలా అభిజిత్ దీప్కే లాంటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళు ఎందుకు అవసరం పడ్డారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళపైనే వాళ్ళకి ప్రజలకు నమ్మకం పోయింది అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. పైగా మొన్న జంతర్ మంతర్ దీనిలో వాళ్ళు సాధించిన విజయాన్ని ప్రజలు ఒక రకంగా వాళ్ళే విజయం సాధించినంతగా సంతోషపడుతున్నారు. అందుకని వాళ్ళపైన నమ్మకం పెరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ప్రధానమైన ఒక అనుమానం ఏంటంటే ఓకే, అభిజిత్ దీప్కే అమెరికాలో ఉండి వెబ్ పేజీని ప్రారంభించాడు, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ జంతర్ మంతర్లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని 32 నెలల పాటు ఉద్యమం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ముందుగా ఊహించలేదు ఈ స్థాయిలో ఒక రివోల్ట్ వస్తుంది, ప్రజల్ని ఈ స్థాయిలో కదిలించగలుగుతారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది జరిగింది. వాళ్ళు అలౌ చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఏం జరుగుతుందో చూద్దామని. బట్ ఇప్పుడైతే పరిస్థితి అది కాదు. వీళ్ళ మీద చాలా స్క్రూటినీ ఉంటుంది, చాలా అన్ని పూర్తిగా కేంద్రీకృతం అయి ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా కూడా. సో ఈ నేపథ్యంలో వీళ్ళని ప్రజల్ని కలవనిస్తారా, లేదంటే అనుమతులు ఇస్తారంటారా? ఏమంటారు? ఇవాళ రెండో వాళ్ళ అనుమతి కోసం చూసే పరిస్థితులు లేవండి, చేయి దాటిపోయినాయి. అది జంతర్ మంతర్ ప్రదర్శనే తెలియజెప్పింది. పైగా ఈలోపు కూడా వాళ్ళ బీజేపీ పార్టీ యొక్క సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ బాగానే చాలా కథనాలు వాళ్ళకి సంబంధించి వండి వారుస్తా ఉంది ఒక్కొక్కరి గురించి. ఇప్పుడు 45 లక్షల ఖరీదు చేసే వాచ్ పెట్టుకున్నాడని, అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని, అతను ఆర్టీఐ ద్వారా ఎన్నో అప్లికేషన్స్ వేశాడని, అలా డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి అతని పైన ఒక కథనం రాసి ప్రచారం చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తారని ఊహించలేదు. ఇది చేసిన వాళ్ళు ఇంకేదన్నా చెయ్యొచ్చు అనే ఒక భయంలో ఉన్నారు వాళ్ళు. కథనాలు ప్రపంచం దృష్టికి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు ప్రజల్ని కలిసేదే, మీటింగులు ఏర్పాటయ్యేదే. మొన్న అసలు వాళ్ళపైన ఏ నమ్మకం లేని రోజునే బోలెడు మీటింగులు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు ఒకటి చేసి చూపించారు. వాళ్ళు ఒక ప్రెషర్ గ్రూప్ గా ఎమర్జ్ అయిపోయారు. ఇంకా అట్లాంటప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఎక్కడో దాకా ఎందుకు, హైదరాబాద్ లో ఈసారి ఏదన్నా ఒక పెద్ద మీటింగ్ హాల్లో పెడతారేమో, పోయినసారి అంటే ధర్నా చౌక్ లో పెట్టారు. ఇప్పుడు అట్లా కాకుండా ఓ పెద్ద హాల్లో పెడతారేమో, దానికి చాలా మంది ప్రముఖులు వస్తారేమో
ఓకే. అలాగే వాళ్ళు ఈ రేపటి నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతారేమో, లేదు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మీ సమస్యలు దీని ద్వారా, అంటే మాకు డైరెక్ట్ గా చెప్పలేని వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పోస్ట్ చేసుకోండి మీ బాధలు, మీ కష్టాలు. ఇట్లా అసలు సమాజంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు అని అన్నారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళు ఏమి కంట్రోల్ చేయగలుగుతారు చెప్పండి? ఎన్నెన్ని కంట్రోల్ చేస్తారు? ఒక పబ్లిక్ మూమెంట్ డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు రీచ్ అయిపోయినప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టం. చాలా మొన్న మనం చూసాం కదా అది. అందుకని వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలతో మాట్లాడతారు, ప్రజల మనసులో ఏముందో తెలుసుకుంటారు. ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.